Hello viewers, we have already discussed the first part of the plant growth regulators, that is the auxins and gibberellins. Now we are going to discuss on the next three plant growth regulators, that is cytokinins, ethylene and abscisic acid in the chapter plant growth and development. నెక్స్ట్ ఫైటో హార్మోన్ వచ్చేసి సైటోకైనిన్స్. దీని డిస్కవరీ అనేది ఎలా జరిగిందంటే ఎఫ్స్కూజ్ అనే సైంటిస్ట్ ఇంకా అతని కోవర్కర్స్ అనే వాళ్ళు టొబాకో ప్లాంట్స్లో క్యాలస్ని అబ్జర్వ్ చేశారు. క్యాలస్ అంటే ఇక్కడ ఏం లేదు, మాస్ ఆఫ్ సెల్స్ అంటే ఒక గుంపుగా ఉన్న సెల్స్ మొత్తాన్ని కలిపితే దాన్ని క్యాలస్ అంటారు. అంటే చిన్న ముద్ద లాంటి పదార్థం అనమాట. సో ఆ సెల్స్ ఆ క్యాలస్ అనేది టొబాకో ప్లాంట్స్లో చూసారనమాట. సో అది ఎలా ప్రొలిఫరేట్ అయింది అంటే సంథింగ్ అక్కడ టొబాకో ప్లాంట్ యొక్క స్టెమ్ మీద గ్రో అయింది, ఒక చిన్న ముద్దలాగా గ్రో అయింది. సో దాన్ని మాస్ ఆఫ్ సెల్స్, అవి కూడా ఎలాంటి సెల్స్ అంటే అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్, అంటే డిఫరెన్షియేట్ చేయకుండా ఉన్న సెల్స్ అనమాట. సో అవి మాస్ ఆఫ్ సెల్స్ అనే దాన్ని క్యాలస్ అంటారు. సో ఆ క్యాలస్ అనేది ప్రొలిఫరేట్ అయిందనమాట. సో దీస్ సెల్స్ ప్రొలిఫరేటెడ్ ఓన్లీ వెన్ ద న్యూట్రియన్ మీడియం కంటైన్ ఆక్సిన్స్. సో ఈ సెల్స్ అనేవి ఎలా వచ్చాయి, ఎలా గ్రో అయ్యాయి అంటే సో దాంట్లో ఉన్న న్యూట్రియన్ మీడియంలో ఆక్సిన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అది ప్రొలిఫరేట్ అయింది అని అంటున్నారు. సో ఆ ఆక్సిన్స్తో పాటు ఇంకా ఏమున్నాయి అంటున్నారంటే ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఒకటి, ఇంకా ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ వాస్కులర్ టిష్యూ అనేది ఉంది అని. సో స్కూజ్ అండ్ మిల్లర్ అనే ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే ఆ ప్రొలిఫరేటెడ్ మాస్ ఆఫ్ సెల్స్ని మొత్తం కూడా టెస్ట్ చేశారనమాట. సో ఆ టెస్ట్ చేస్తే కనుక ఆ ప్రొలిఫరేషన్ అంటే అలా గ్రో అవ్వడానికి ఆ మాస్ ఆఫ్ సెల్స్ అనేవి ఆ టొబాకో ప్లాంట్ మీద గ్రో అవ్వడానికి కారణమైన యాక్టివ్ సబ్స్టెన్స్ ఏంటి అని చూస్తే కనుక అది కైనెటిన్ అని తెలిసిందనమాట. సో సైటోకైనిన్స్ వర్ డిస్కవర్డ్ యాజ్ కైనెటిన్. సో కైనెటిన్ అనేది ఫస్ట్ సైటోకైనిన్స్ అనేవి ఫస్ట్ కైనెటిన్గా గుర్తించారు. సైటోకైనిన్స్ అనేది ఒక ఫైటో హార్మోన్ అనే దాన్ని కైనెటిన్గా ఫస్ట్ గుర్తించారనమాట. సో కైనెటిన్ డస్ నాట్ అక్కర్ న్యాచురల్లీ, కైనెటిన్ అనేది న్యాచురల్గా రాలేదు. బట్ సైంటిస్ట్ ఏం చేశారంటే తర్వాత చాలా వరకు న్యాచురల్ సైటోకైనిన్స్ని కనుక్కున్నారనమాట అండ్ సింథటిక్ సైటోకైనిన్స్ని కూడా. దాంట్లో న్యాచురల్ ఏంటంటే ఎగ్జాంపుల్ జియాటిన్ అనమాట. జియాటిన్ అనే ఒక సైటోకైనిన్ అనేది న్యాచురల్ సైటోకైనిన్ అండ్ దిస్ ఈస్ ద జియాటిన్ న్యాచురల్ సైటోకైనిన్ అండ్ దీని యొక్క కెమికల్ ఫార్ములా ఇది. అండ్ ఈ న్యాచురల్ సైటోకైనిన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే రూట్ ఎపిసెస్ దగ్గర అండ్ డెవలపింగ్ షూట్ బడ్ ఏరియాస్ వేర్ ర్యాపిడ్ సెల్ డివిజన్ టేక్ ప్లేస్. అంటే ర్యాపిడ్గా సెల్ డివిజన్ అనేది ఎక్కడ జరుగుతుందో ఆ షూట్ బడ్స్ దగ్గర ఈ సైటోకైనిన్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఈ సైటోకైనిన్స్ యొక్క ఎఫెక్ట్స్ చూస్తే కనుక హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ లీవ్స్ అండ్ క్లోరోప్లాస్ట్, అంటే కొత్తగా లీవ్స్ కానీ క్లోరోప్లాస్ట్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రమోట్ లేటరల్ షూట్ గ్రోత్ అండ్ అడ్వెన్షియస్ షూట్ ఫార్మేషన్, అంటే లేటరల్ బ్రాంచింగ్ కానీ లేదా ఒక స్టెమ్ని కట్ చేస్తే కనుక మళ్ళీ కొత్త స్టెమ్ రావడానికి ప్రమోట్ చేస్తుంది. అండ్ ఎపికల్ డామినెన్స్, ఇందాక మనం ఆక్సిన్స్ దగ్గర ఎపికల్ డామినెన్స్ చూసాను కదా, సో అది ఓవర్కమ్ చేయడానికి ఈ సైటోకైనిన్స్ హెల్ప్ చేస్తుంది. ఇంకా న్యూట్రియన్ మొబిలైజేషన్, న్యూట్రియన్స్ అన్నీ కూడా ప్లాంట్ మొత్తానికి ప్లాంట్ బాడీ మొత్తానికి అందేలా చూస్తుంది. అండ్ లీఫ్ సెనెసెన్స్, అంటే లీఫ్ అనే ఏజింగ్, సెనెసెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏజింగ్ని లీఫ్ యొక్క ఏజింగ్ని డిలే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్సిసిక్ యాసిడ్. ఇది ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్ అంటే ప్లాంట్ గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది లేదా సప్రెస్ చేస్తుంది అనమాట. సో దీని డిస్కవరీ అనేది ఎలా జరిగిందంటే 3 ఇండిపెండెంట్ రీసెర్చర్స్ అంటే 3 సైంటిస్టులు కష్టపడి ఈ 3 ఇన్హిబిటర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్హిబిటార్ బి, అబ్సిషన్ 2 అండ్ డార్మిన్ అనే ఈ 3 ఇన్హిబిటర్స్ని రీసెర్చ్ చేసి వాటి యొక్క ప్యూరిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ని రిపోర్ట్ చేశారనమాట. ఎలా అంటే ఇవి 3 డిఫరెంట్ అని చెప్పి. కానీ తర్వాత ఏం జరిగిందంటే ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఆల్ ద 3 ఇన్హిబిటర్స్, ఇక్కడ ఏవైతే 3 ఇన్హిబిటర్స్ ఉన్నాయో ఈ 3 కూడా కెమికల్ పరంగా సేమ్గా ఉన్నాయి, అంటే ఐడెంటికల్గా ఉన్నాయి, కెమికల్లీ ఐడెంటికల్ అని తేలిందనమాట. అండ్ దేర్ ఫోర్ టుగెదర్ వర్ గివెన్ ద నేమ్ అబ్సిసిక్ యాసిడ్. సో ఇవి కెమికల్ పరంగా సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేమింగ్ అనేది ఈ 3 ఇన్హిబిటర్స్కి ఒకే నేమ్ ఏమి ఇచ్చారంటే అబ్సిసిక్ యాసిడ్ అని ఇచ్చారనమాట. సో ఈ అబ్సిసిక్ యాసిడ్ అనే ఒక ఫైటో హార్మోన్ జిబ్బర్లిక్ యాసిడ్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. సో ఇది అబ్సిసిక్ యాసిడ్ అనమాట, దీని యొక్క కెమికల్ ఫార్ములా ఇది.
నెక్స్ట్ యాబ్సిసిక్ యాసిడ్ యొక్క ఎఫెక్ట్స్ చూస్తే రెగ్యులేట్ యాబ్సిషన్ అండ్ డార్మెన్సీ. అంటే యాబ్సిషన్ అంటే డిటాచ్మెంట్ ఆఫ్ ఓల్డర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, లైక్ స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా ఓల్డర్ పార్ట్స్ ఉంటే అవి న్యాచురల్గా డిటాచ్ అవ్వడం అంటే ఊడి పడిపోవడం అనమాట. అండ్ డార్మెన్సీ అంటే నిద్రావస్థలో ఉన్నది. నార్మల్గా మనం చూస్తే కనుక సీడ్ డార్మెన్సీ అనేది వాటి యొక్క టైం పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటే కనుక టైం పీరియడ్ అనేది దాటిపోతే అవి డార్మెన్సీ కండిషన్లోకి అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి అనమాట. సో వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ యాబ్సిసిక్ యాసిడ్ అనేది. అండ్ ఇన్హిబిట్ ప్లాంట్ గ్రోత్, మెటబాలిజం అండ్ సీడ్ జర్మినేషన్. సో ఇది ప్లాంట్ యొక్క గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో అందుకనే ఇది ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్ అన్నారు. సో ఇది ప్లాంట్ గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది అండ్ వీటి యొక్క మెటబాలిజంని తగ్గిస్తుంది అండ్ సీడ్ జర్మినేషన్ని కూడా ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ స్టిమ్యులేట్స్ క్లోజర్ ఆఫ్ స్టొమాటా ఇన్ ద ఎపిడర్మిస్ దగ్గర స్టొమాటా అనేది క్లోజ్ అయ్యేటట్టు స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. అండ్ ఏవైనా ప్లాంట్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్ కనుక ఉంటే వాటికి టాలరెన్స్ అనేది పెంచుతుంది అనమాట. సో అందుకనే దీన్ని స్ట్రెస్ హార్మోన్గా పిలుస్తారు. అండ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద సీడ్ డెవలప్మెంట్ కానీ సీడ్ మెచ్యురేషన్కి కానీ వాటిల్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుందంట యాబ్సిసిక్ యాసిడ్. It induces dormancy in seeds and helps them withstand desiccation and other unfavorable growth factors. అంటే సీడ్స్లో ఉండే డార్మెన్సీ ఇంకా వాటి ఆ సీడ్స్కి ఉండే తేమ ఉంటే కనుక మాయిశ్చర్ అనేది కూడా రిమూవ్ అయ్యేటట్టు చేస్తుందన్నమాట. అంటే డెసికేషన్ ఈజ్ నథింగ్ బట్ ద రిమూవల్ ఆఫ్ మాయిశ్చర్ అనమాట. అండ్ ఇంకా ఏమన్నా అదర్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏమన్నా ఉంటే కనుక వాటి గ్రోత్కి వాటన్నిటిని ఇండ్యూస్ చేస్తుందన్నమాట ఈ యాబ్సిసిక్ యాసిడ్. అండ్ ద లాస్ట్ ఫైటో హార్మోన్ ఈజ్ ద ఎథిలిన్. ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అండ్ ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్ కూడా. దీని డిస్కవరీ అనేది ఎలా జరిగిందంటే ఒక గ్రూప్ ఆఫ్ కజిన్స్ అనేవాళ్ళు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే పండిన ఆరెంజెస్ దగ్గర నుంచి ఒక గ్యాసియస్ సబ్స్టెన్స్ అనేది రిలీజ్ అయ్యి పక్కనే ఉన్న పచ్చి ఆరెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పండేటట్టు తొందర పెడుతుందన్నమాట. సో ఆ గ్యాసియస్ సబ్స్టెన్స్ అనేది. సో కాన్సిక్వెంట్లీ దే ఫౌండ్ దట్ ద సబ్స్టెన్స్ వాజ్ ఇథిలిన్. సో ఆ గ్యాసియస్ సబ్స్టెన్సే ఇథిలిన్ అనమాట. అంటే ఇక్కడ పండిన ఆరెంజెస్ దగ్గర నుంచి వచ్చే గ్యాసియస్ సబ్స్టెన్స్ అనేది రిలీజ్ అయ్యి పచ్చిగా ఉన్న ఆరెంజెస్ని కూడా పండేటట్టు తొందర పెడుతుంది ఈ ఇథిలిన్ అనేది. సో ఈథిలిన్ అనే సబ్స్టెన్స్ అనేది కనుక్కున్నారనమాట. సో ఈ ఇథిలిన్ అనేది ఏంటంటే ఒక సింపుల్ గ్యాషియస్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనమాట. అండ్ రైపనింగ్ ఫ్రూట్స్ అండ్ టిష్యూస్ అండర్ గోయింగ్ సెనెసెన్స్ ప్రొడ్యూస్ ఇథిలిన్ ఇన్ ఏ లార్జ్ అమౌంట్స్. అంటే ఇక్కడ బాగా పండిన ఫ్రూట్స్ కానీ ఇంకా వేరే అదర్ టిష్యూస్ లైక్ స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ ఏవైతే సెనెసెన్స్ అంటే ఏజింగ్లో ఉంటాయో అవి ఇథిలిన్ అనేది లార్జ్ అమౌంట్లో ప్రొడ్యూస్ చేస్తుందని. అండ్ ఈ ఇథిలిన్ యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటే ఎఫెక్ట్స్ హారిజాంటల్ గ్రోత్ ఆఫ్ సీడ్లింగ్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ద యాక్సిస్ ఇన్ డైకాట్ సీడ్లింగ్స్. అంటే ఈ ఇథిలిన్ అనేది హారిజాంటల్ గ్రోత్ సీడ్లింగ్స్ అనేది ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హారిజాంటల్ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ యాక్సిస్ యొక్క స్వెల్లింగ్ అది కూడా డైకాట్ సీడ్లింగ్స్లో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యాక్సిస్ని స్వెల్లింగ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అంటే ఉబ్బేటట్టు చేస్తుంది. అండ్ ప్రమోట్స్ యాబ్సిషన్ అండ్ సెనెసెన్స్. ఇది యాబ్సిషన్ని ఇంకా సెనెసెన్స్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఎస్పెషల్గా దేంట్లో అంటే లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అనమాట. ఇంకా ఎన్హాన్సెస్ రెస్పిరేషన్ రేట్ డ్యూరింగ్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. అంటే ఫ్రూట్స్ అనేవి పండేటప్పుడు వాటి యొక్క రెస్పిరేషన్ రేట్ని ఎక్కువగా పెంచుతుందన్నమాట. అండ్ ఇలా ఈ ఫినామినాన్ ఏమంటారంటే రెస్పిరేటరీ క్లిమాక్టిక్ అంటారు. అండ్ ఇట్ ఇంక్రీజెస్ రూట్ గ్రోత్ అండ్ రూట్ హెయిర్ ఫార్మేషన్. రూట్ యొక్క గ్రోత్ కానీ రూట్ హెయిర్ ఫార్మేషన్ని కానీ బాగా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే సర్ఫేస్ ఏరియాలో ఏవైతే వాటర్ కానీ మినరల్స్ వాటిని అబ్జర్బ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ చూస్తే కనుక ఈ ఇథిలిన్ అనేది ఎలా అప్లై చేస్తారంటే ఇథిలిన్ రెగ్యులేట్స్ మెనీ ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ అండ్ ఈజ్ దేర్ ఫోర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. అంటే ఇథిలిన్ అనేది ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అందుకనే దీన్ని ఎక్కువగా అగ్రికల్చర్లో యూజ్ చేస్తారు. ఎక్కువగా వాడే ఇథిలిన్ ఏంటంటే ఎథిఫాన్ అనమాట. ఈ ఎథిఫాన్ అనేది ఒక ఆక్వస్ సొల్యూషన్గా ప్లాంట్స్ అనేవి చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అన్నమాట. సో తద్వారా ఏంటంటే ఇథిలిన్ అనేది స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఇథిలిన్ యొక్క కెమికల్ ఫార్ములా C2H4 అండ్ ఇట్ కంటైన్స్ ద హైడ్రోజన్ అండ్ కార్బన్. అండ్ యూజ్ టు బ్రేక్ సీడ్ అండ్ బడ్ డార్మెన్సీ. అంటే సీడ్ కానీ బడ్ డార్మెన్సీ అనే దాన్ని బ్రేక్ చేయడానికి. అండ్
పీనట్ సీడ్స్లో జర్మినేషన్ అనేది రావడానికి ఈ ఇథిలిన్ అనేది యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పొటాటో ట్యూబర్స్లో స్ప్రౌటింగ్ అనేది రావడానికి యూస్ చేస్తారు. అండ్ యూజ్ ఇట్ టు బూస్ట్ ర్యాపిడ్ పిటియోల్ అలాంగేషన్ ఇన్ డీప్ వాటర్ రైస్ ప్లాంట్స్. అంటే వాటర్ ఎక్కువగా ఉన్న రైస్ ప్లాంట్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ వాటర్ ఉంటే కనుక ఆ డీప్ వాటర్లో నుంచి రైస్ ప్లాంట్స్కి పిటియోల్ అనేది అలాంగేట్ అవ్వదన్నమాట. సో అలాంటప్పుడు పిటియోల్ అలాంగేషన్ కోసం ఈ ఇథిలిన్ని యూస్ చేస్తారనమాట. అండ్ టు ఇనిషియేట్ ఫ్లవరింగ్ అండ్ సింక్రొనైజింగ్ ఫ్రూట్ సెట్ ఇన్ పైనాపిల్స్లో తొందరగా ఫ్లవరింగ్ అనేది ఇనిషియేట్ అవ్వడానికి ఇంకా ఫ్రూట్ అనేది రావడానికి యూస్ చేస్తారనమాట. టు ఇండ్యూస్ ఫ్లవరింగ్ ఇన్ మ్యాంగో అండ్ మ్యాంగో ట్రీస్కి ఫ్లవరింగ్ అనేది రావడానికి కూడా ఇథిలిన్ని యూస్ చేస్తారు. ఎథిఫాన్ హ్యాస్టన్స్ ఫ్రూట్ రైపనింగ్ ఇన్ యాపిల్స్ అండ్ టొమాటోస్. ఈ యాపిల్స్ అండ్ టొమాటోస్లో తొందరగా ఫ్రూట్ రైపనింగ్ అనేది అవ్వడానికి ఎథిఫాన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా కుకుంబర్స్లో ఫీమేల్ ఫ్లవరింగ్ అనేది రావడానికి ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. ఇంకా చెర్రీ అండ్ వాల్నట్ కాటన్ ప్లాంట్స్లో ఏంటంటే తొందరగా యాబ్సేషన్ అనేది జరగడానికి హెల్ప్ చేస్తుంది ఇథిలిన్ అనేది. అండ్ ద లాస్ట్ ఈజ్ ద కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి ఏవైనా కానీ ప్లాంట్ యొక్క గ్రోత్ని కానీ డెవలప్మెంట్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అది ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ ఒక్కొక్క ప్లాంట్ యొక్క ఫేజ్ దగ్గర అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మేబీ అవి ఇండివిజువల్గా చేయొచ్చు లేదా సినర్జిస్టిక్గా చేయొచ్చు. అంటే ఇండివిజువల్గా కానీ లేదా ఒక గుంపుగా ఫామ్ అయ్యి ఆ ప్లాంట్ మీద ఇంపాక్ట్ అవ్వచ్చు అనమాట. సో అది ఒక్కొక్క లైఫ్ ఈవెంట్లో ఆ ప్లాంట్కి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఆ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అని. సో ఈ ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా అయితే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో అలానే ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ద లైట్, టెంపరేచర్ అండ్ వాట్ ఎవర్ ద వెదర్ కండిషన్స్ ఆర్ దేర్. సో అవన్నీ కూడా ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అయితే కనుక ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ కూడా అట్లానే జీన్స్ అండ్ ద ఫైటో హార్మోన్స్ కూడా అలానే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. అండ్ వాటి యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట ఒక ప్లాంట్ గ్రోత్కి. సో దట్స్ ఆల్ ద టాపిక్. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాడ్ స్టార్టెడ్ ద ఎస్ఆర్ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. అండ్ దీంట్లో ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్ అండ్ సిస్టర్స్, మీ కొలీగ్స్ ఎవరైనా కానీ గ్రూప్స్ కానీ ఇంకొక ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమైనా నేర్చుకుంటుంటే వాళ్ళకి ఎస్ఆర్ నాలెడ్జ్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక మంచి ప్లాట్ఫామ్ కావచ్చు. దీంట్లో లాకి సంబంధించినవి ఎంకామ్, బీకామ్, యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీ, రైల్వేస్, ఎస్ఎస్సి, ఇంకా సిఏ, సిఎస్ అండ్ సిఎంఏ వాటన్నిటికీ కూడా వీడియో లెక్చర్స్ ఇవ్వబడుతుంది. ఈ ఛానల్లో వచ్చే వీడియో లెక్చర్స్ అన్నీ కూడా బోత్ లాంగ్వేజెస్, దట్ ఈస్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి. అండ్ యూట్యూబ్ ఛానల్లో వీడియో లెక్చర్స్ ఉంటే కనుక వాటికి సంబంధించిన నోట్స్ అంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో ఈ యూట్యూబ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గ్రేట్ లెర్నింగ్. థ్యాంక్ యూ.